ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 17 అధ్యాయాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 18వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. 18వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాల వరకు చదువుతాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చి తిరగను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దానిని త్వరగా సిద్ధపరిచాడు. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయంగా మరలా వచ్చేది. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడు. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు నిలిచుండెను. అబ్రహామును శారయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనని నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. 18వ అధ్యాయం ఇందులో ఉన్నటువంటి సంగతులు ఏంటంటే, ఇంతవరకు అబ్రహాము దేవునితో చాలా పరిచయాన్ని సంపాదించుకున్నాడు. ఎన్నో వాగ్దానాలు పొందుకున్నాడు. భక్తి విశ్వాసాలు అతనిలో పెరిగాయి. దైవ ప్రత్యక్షతలు
అతనికి అధికమయ్యాయి. ఈ అధ్యాయం అంతా దేవునితో సంభాషణ. ఈ అధ్యాయం అంతా దేవునితో సంభాషణ. ఈ అధ్యాయంలో అబ్రహాము దేవదూతలకి మరియు దేవునికి ఆతిథ్యం ఇవ్వడం, సొదొమ నిమిత్తం విజ్ఞాపన చేయడం, ఈ రెండు విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దైవ కార్యాల్లో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఏవి? ఆతిథ్యం ఇచ్చుట, విజ్ఞాపన చేయుట. అందుకే హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు అంటాడు, ఆతిథ్యము చేయ మరువకుడి, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అంటాడు. అంటే ఇక్కడున్న సంగతే భక్తుడు ఎత్తి రాశాడు అన్నమాట. ఆతిథ్యము చేయ మరువవద్దు. హెబ్రీ 13:1. పేతురు గారు కూడా తన పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనంలో చూడండి ఏమన్నాడు? సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు చాలా ప్రయోజనం. పౌలు గారు తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో అంటారు, 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విజ్ఞాపనలు చేయాలంట. ఈ వచనం ప్రకారంగా మనం విజ్ఞాపనలు చేయటం వలన మన భక్తి సంపూర్ణమవుతుంది, పవిత్రంగా ఉండగలం, నెమ్మదిగా సుఖంగా బ్రతకగలం. కాబట్టి ఒక విశ్వాస జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఈ రెండు, ఆతిథ్యం ఇచ్చుట, విజ్ఞాపన చేయుట, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం చదువుకున్న మొదటి 15 వచనాల్లో ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాము అనే సంగతిని మనం ధ్యానం చేసుకుంటాం. అబ్రహాము నివాసం మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఉన్నాడు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఉన్నాడు. అబ్రహాం మకాముల గురించి ఒకసారి ఆలోచన చేస్తే, మొదట ఊరు అనే పట్టణం నుండి బయలుదేరాడు. హారాను వరకు వచ్చాడు. తర్వాత షెకెములో ఉన్నటువంటి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము దగ్గర చేరాడు. 4వది బేతేలుకు వెళ్ళాడు. తర్వాత ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ తర్వాత మరల హాయికి బేతేలు మధ్యకు వచ్చి నివసించాడు. ఆ తర్వాత హెబ్రోన్లో
సింధూర వృక్షవనం యొద్ద చేరాడు. ఆ తర్వాత హెబ్రోనులోనే 20వ అధ్యాయం వరకు హెబ్రోను దగ్గరే ఉన్నాడు. ఇప్పటి వరకు అబ్రహాము కనానులో సంచరించినటువంటి కాలం 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు కనాను దేశంలో సంచరిస్తూ వచ్చాడు. ఒక విషయం గమనించండి, రక్షణ పొందిన సంవత్సరమే మనం పరిపూర్ణతలోకి వచ్చి కృప వెంబడి కృప పొందుకుంటూ ఒక్కొక్క బలహీనతను సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు మన జీవితాన్ని వాక్య అనుభవంలో సరిచేసుకుని మార్చుకుంటూ పరిపూర్ణమవడానికి, సంపూర్ణమవడానికి సాగిపోవాలి. క్రీస్తు స్వరూపము పూర్తిగా మన యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం ఏర్పడడానికి టైం పడుతుంది. ఒకేసారి మనం మారిపోం. జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి. కొన్ని పరిస్థితులు గుండా ప్రభు ఉద్దేశపూర్వకంగా నడిపిస్తాడు. వాటన్నిటిని బట్టి మనం పాఠాలు, అనుభవాలు నేర్చుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. అబ్రహాంలోను, శారాలోను చాలా బలహీనతలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవునితో అత్యధికమైన పరిచయాన్ని సంపాదించాడు. భక్తి విశ్వాసాల్లో అబ్రహాము అభివృద్ధి చెందాడు. ప్రభు మనల్ని కోరుకునేది అదే. మనం కూడా భక్తి విశ్వాసాల్లో అభివృద్ధి చెందాలి. 24 సంవత్సరాలు కనాను దేశంలో సంచరించాడు. సంచరిస్తూ దిగజారిపోయాడా, విశ్వాసంలో అభివృద్ధి అయ్యాడా? అభివృద్ధి అయ్యాడు. అలాగే మనం కూడా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎక్కడ ఉండాలంట? వెలుగులో నడిస్తే. యోహాను మొదటి పత్రిక 7వ అధ్యాయం అంటే, మొదటి అధ్యాయంలో 7వ వచనం అంటాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిస్తే అప్పుడు మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అన్యోన్య సహవాసము కలబారమవుతాం. కనుక అబ్రహాము దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. ఎంతగా అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడంటే ఈ అధ్యాయంలో 17వ వచనం అంటాడు, నేను చేయబోయే కార్యం అబ్రహాము చెప్పకుండా దాస్తానా? ఒకసారి ఆలోచించండి. ఆయన దేవుడు, అబ్రహాం మానవుడు. యాక్చువల్గా మనం చేయబోయే పని ఎక్కువగా ఎవరికి తెలియపరుస్తాం? బెస్ట్ ఫ్రెండ్కే తెలియపరుస్తాం. అవునా కదా? బెస్ట్ ఫ్రెండ్ అనమాట, క్లోజెస్ట్ ఫ్రెండ్. అందుకే కొంతమంది భార్యకు కూడా చెప్పినటువంటి విషయాలు
క్లోజ్ ఫ్రెండ్కి చెప్తారు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఫ్రెండ్కి అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలుస్తాయి. అందుకే అబ్రహాముకు దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. నా స్నేహితుడైన అబ్రహామా అంటాడు ప్రభు. ఇక్కడ అంటున్నాడు, నేను చేయబోయే కార్యం అబ్రహాముకి దాచిపెడతానండి. నేను చేయబోయే అసలు దేవుడు చేయబోయే కార్యం ఎవరికైనా చెప్పాలండి? ఎవరికైనా చెప్పాలి అసలు ఆయన చేయబోయే కార్యం? చెప్పవసరం లేదు. కానీ నేను అబ్రహాంకి చెప్పకుండా ఎలా ఉంటాను అంటున్నాడు. నేను చెప్పేస్తాను అబ్రహాంతో, అబ్రహాంకి చెప్పే చేస్తాను. అంత సాన్నిహిత్యాన్ని, అన్యోన్య సహవాసాన్ని అబ్రహాము ఈ 24 సంవత్సరాల్లో సంపాదించుకున్నాడు. భక్తి విశ్వాసాలు పెరిగిపోయాయి. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? ఒకసారి లెక్క పెట్టుకో. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆయన నా దేవుడు, నేను ఆయన అడుగుతాను, నాకు ఆయన అన్నీ చెప్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే నాకు జవాబిస్తాడు అనే ధీమా ఇన్ని సంవత్సరాలు నువ్వు సంపాదించుకున్నావు. ఆ ధీమా ఉందా నీకు? ఎప్పటికీ పిరికితాను, ఎప్పటికీ అధైర్యమే, ఎప్పటికీ భయమే, ఎప్పటికీ ఆందోళన, ఎప్పటికీ అనుమానమే. వాగ్దానాలు నమ్మవు, విశ్వాసంతో ప్రార్థన చేయు, ధైర్యంగా ఆయన దగ్గరికి రాలేవు, ఇంకా పాపాన్ని విడిచిపెట్టవు, ఇంకా లోక సంబంధమైన కార్యాలే ఎక్కువ, ఎప్పటికీ ప్రార్థన చేయు, ఎప్పటికీ వాక్యానుసారంగా బ్రతకవు. ఆయన మాట వేరు, నీ మాట వేరు. కొన్నిసార్లు ఇంకా నాతో దేవుడు మాట్లాడతలేదని వాపోతావు. అయ్యో దేవుడు నా ప్రార్థన వింటలేదే అని నిరుత్సాహపడుతూ ఉంటావు. ఇన్నేళ్ళయిందా ప్రభుత్వం నువ్వు నడవడం ప్రారంభించి, ప్రభుత్వం నీ జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించి? సంపాదించుకున్నావా ఆయనతో అన్యోన్య సహవాసం? ఆయనకి క్లోజ్ అయ్యావా? ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ లాగా మారగలిగావా? మరి ఏంటి నువ్వు సంపాదించుకున్నది? గమనించు. 24 సంవత్సరాల కాలంలో అబ్రహాము దేవునితో స్నేహితుడిలాగా అయిపోయాడు. మనం కూడా దేవునితో అన్యోన్య సహవాసాన్ని మనం సంపాదించుకోవాలి. ఇక్కడ అబ్రహాము గుడారము ద్వారం దగ్గర కూర్చున్నాడు. మొదటి వచనం, ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అబ్రహాము గుడార ద్వారం వద్ద కూర్చున్నాడు. కారణం ఏంటంటే, ఎవరైనా ప్రయాణికులు అటు నుంచి వచ్చి వెళ్తూ ఉంటారేమో, వారికి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో కూర్చున్నాడు. ఇదేంటండి మీకెలా తెలుసు అబ్రహాం ఇలా పడతాడు, అబ్రహాం ఇలా కూర్చున్నాడు అన్నట్టు మీకెలా తెలుసు? మనకన్నీ ఎవిడెన్స్లు కావాలి కదా, ఆధారాలు కావాలి. వాక్యానికి కూడా ఆధారాలు కావాలి మనకు, లేకపోతే నమ్ము.
హెబ్రీ 13లో ఏముంది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయ మరొకడు, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం మరిచిపోకండే. అలా చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు అబ్రహాము దేవుని దూతలకి ఆతిథ్యం ఇచ్చాడు. ఎరుగకై అంటే అర్థం అది. అనుకోకుండా ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దేవుడు ఆయన దూతలు వచ్చారు కాబట్టి అనుకోకుండా ఆ రోజు వాళ్ళకు కూడా ఆతిథ్యం ఇవ్వడం. అనుకోలేదు, దేవునికి ఆతిథ్యం ఇస్తానని అనుకోలేదు. ఎరుగకుండానే ఆ రోజు దేవదూతలకి దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. కాబట్టి అబ్రహాము ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణాన్ని కలిగినవాడు. అబ్రహాము చాలా ధనవంతుడు. తన ధనములో ఇతరులకి పాలు పంపులు ఇచ్చేవాడు అన్నమాట. ఆతిథ్యం చేసేవాడు, అనేకులకు ఉపకారం చేసేవాడు. ఈ పద్ధతి చాలా ప్రయోజనకరమైనది. ఇక్కడ అబ్రహాముకి యెహోవా కనబడ్డాడు. యెహోవా అతనికి కనబడ్డాడు. ఇక్కడ అబ్రహాము మనుషులకు ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటూ ఉంటే దేవుడు కనపడ్డాడు. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడ్డారు. దేవుడు అంతకుముందు 6 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఇది 7వ ప్రత్యక్షత. ఇది గొప్ప ప్రత్యక్షత అని చెప్పవచ్చు. 15వ అధ్యాయంలోనేమో రాత్రి వేళ కనబడ్డాడు. అదే ఇప్పుడు పగలు ఎండవేళ ప్రత్యక్షమైనట్లు కనబడతాడు. ఎండవేళ ప్రత్యక్షమయ్యాడు. ఎండ అనేది పవిత్రమైన జీవితానికి సాదృశ్యం. ఎండవేళ, ఎండ అనేది పవిత్రమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. పవిత్రమైన జీవితానికి సాదృశ్యం. హెబ్రీ పత్రిక 11:17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించు. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె, తేజస్సు కంటే కూడా అధికంగా ఉంటుంది అంటున్నాడు. మధ్యాహ్నం వెలుతురు, ప్రకాశమానమైన వెలుగు ఉంటాయి. ఇది పవిత్ర జీవితానికి సూచన. అంటే అబ్రహాము సూర్యుని తేజస్సులాగా, మధ్యాహ్నం ఎంత తేజస్సుగా ఉంటాడు సూర్యుడు, అలాగే అబ్రహాము వెలుగు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ ఒక్క సంవత్సరంలోనే 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందు 13 సంవత్సరాలు దైవ ప్రత్యక్షత అబ్రహాము కలగలేదు. అది చీకటి జీవితం. అప్పుడు అబ్రహాము చీకటి జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు వెలుగు సంబంధమైన జీవితంలోనికి అడుగుపెట్టాడు.
కాబట్టి దైవ ప్రత్యక్షతలు కూడా ఇతనికి మెండుగా కలుగుతా ఉంది. అందుకే అంటాడు భక్తుడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. యోహాను గారు అదే అంటాడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో నాకు సహవాసం కలిగి ఉన్నాను, ఆయనతో నేను సహవాసాన్ని కలిగి ఉన్నానని చెప్పుకునేటువంటి మనం చీకటిలో నడిస్తే అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగించాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాము అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అబ్రహాము. అందుకే దైవ ప్రత్యక్షతలు మెండుగా అతను కలుగుతా ఉంది. అంధకార క్రియలు మనలో ఉంటే, చీకటి సంబంధమైనటువంటి కార్యాలు, పాప సంబంధమైనటువంటి కార్యాలు మనలో ఉంటే మనం దేవునితో సమాధానాన్ని, సహవాసాన్ని పోగొట్టేసుకుంటాం. 13 సంవత్సరాలు దేవునితో సహవాసం లేదు, దేవునితో సమాధానం లేదు అబ్రహాము. కానీ ఇప్పుడు భక్తి విశ్వాసాలు పెరిగాయి, దైవ ప్రత్యక్షతలు అధికమయ్యాయి. అందుకే దేవునితో సహవాసం, ఈ అధ్యాయం అంతా కూడా అబ్రహాము దేవునితో సహవాసం చేయడం చూస్తాం. ఈ అధ్యాయం అంతా కూడా. కాబట్టి క్రైస్తవ జీవితం నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనం పవిత్రులుగా జీవించాలి. అప్పుడే మనం దేవునితో సహవాసం కలిగి జీవిస్తాం. దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనతో సహవాసం చేస్తాడు, మనకు ప్రత్యక్షం అవుతాడు, మనల్ని తన మార్గాన్ని బోధించి మనల్ని నడిపింపజేస్తాడు. మన ద్వారా లోకంలో ఆయన మహిమ తెచ్చుకుంటాడు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు కదా, ప్రభు 5వ అధ్యాయంలో 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ దేవుణ్ణి మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అంటాడు. ప్రకాశింపనీయండి, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. కాబట్టి మనుషులు మన సత్క్రియలు చూస్తారు. దేవుని నామాన్ని మహింపరిచే విధంగా క్రైస్తవ జీవితం ఎంతో పవిత్రంగా, నిర్మలంగా కట్టుకోవాలి, కాపాడుకోవాలి. అయితే ఇక్కడ అబ్రహాముకి 3 మనుషులు కనబడ్డారు. అందులో యెహోవా ఒకరు అని కనబడిన 3. అబ్రహాము ప్రభువును గుర్తించి ప్రభువా అని ఆ 3లో ఒకరిని పిలిచారు. ఆయన అధికారంతో మాట్లాడిన వాడై ఉంటాడు. మీకు 10వ వచనంలో చూడండి. అందుకు ఆయన, మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. 13వ వచనం, అతడు యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమందు, నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. అధికారంతో మాట్లాడే ఈయనే ప్రభువు
అని అబ్రహాము తెలుసుకున్నాడు. అందుకే ప్రభువా అంటున్నాడు. 22లో ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండేది. ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోయారు, సొదొమ వైపు సాగిపోయారు. అబ్రహాం మాత్రం దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. 19వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ ఆ ఇద్దరు వెళ్ళిపోయిన వాళ్ళు సొదొమకు వెళ్ళారు. ముగ్గురులో ప్రభు అయినటువంటి దేవుడు అబ్రహాం ఉండిన చోటు నిలిచిపోయాడు. ఈ మూడవ వాడు యెహోవాయే అని మనకు అర్థమవుతా ఉంది. ఆయన మనుష్యుడిగా కనబడి అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచిపోయాడు. 23 నుంచి 33 వరకు సొదొమ గొమొర్రాల కొరకు ప్రభు దగ్గర నిలిచి ఆయన సన్నిధిని నిలిచి ప్రార్థించాడు. సాగిపోయిన ఇద్దరు దూతలు లోతు ఉన్న సొదొమ పట్టణానికి చేరారు. దేవదూతలని పేరు వాళ్ళకు పెట్టబడతా ఉంది 19వ అధ్యాయం మొదటి వచనంలో. పాత నిబంధనలో మనుష్యుడిగా ఈయన కనబడి ప్రభు కనబడి రాబోచున్న అబ్రహాం సంతానాన్ని గురించి మాట్లాడాడు. 18వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును కూర్చున్నది అతనికి తెలియజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. రాబో అబ్రహాము సంతానాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయాలు జరిగిస్తూ యెహోవా మార్గాన్ని గైకొనాలని అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని ప్రభు అబ్రహాము గురించి చెప్తున్నాడు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ వాగ్దానం చేయబడినటువంటి అబ్రహాము సంతాన స్వభావాన్ని యేసుక్రీస్తు ధరించుకొని ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. ఆ వాగ్దాన సంతానము తానే అయి తన ద్వారా యేసుక్రీస్తు ద్వారా భూలోకంలో ఉన్నటువంటి సంతతిని జనులను ఆశీర్వదించాడు. ఇంకా మనం చూస్తే అబ్రహాము 2వ వచనంలో అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి అతడు వారిని చూచి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తి నేల మట్టుకు వంగాడు. నేల మట్టుకు వంగాడు. పరలోకపు వ్యక్తులను ఎదుర్కోవడానికి అబ్రహాముకు ఉన్నటువంటి ఆసక్తి చాలా మెచ్చుకోదగింది. కొన్నిసార్లు దేవుని పిల్లలు కానీ దేవుని సేవకులు కానీ వచ్చినప్పుడు కొందరు వాళ్ళని బహు భక్తి శ్రద్ధలతో వారిని ఎదుర్కొని వందనాలు చెప్తారు. కొందరు అంత శ్రద్ధ కనపరచరు. వచ్చారా అని అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే అబ్రహాము దేవుని పట్ల దేవుని సేవకుల పట్ల చాలా శ్రద్ధ గలవాడుగా మనకు కనబడతా ఉన్నాడు.
నేల మట్టుకు వంగి అంటే అతనిలో దీనత్వం కనపడుతుంది. నేల మట్టుకు వంగి. అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. 99 years ఏజ్లో పరిగెత్తుకు వెళ్ళి నేల మట్టుకు వంగి, నేల మట్టుకు వంగి. ఆరోగ్యవంతుడు, 175 years బ్రతికినాడు, ఆరోగ్యవంతుడు. అప్పట్లో తినే ఆహారం ఆరోగ్యకరమైనది. ఇప్పుడు మనకు 25-30 సంవత్సరాలు వచ్చేటప్పటికే కాళ్ళు వంగుతలేదు, నడుము వంగుతలేదు. మనం తినే ఆహారం అలాంటిది. ఆలోచన చేయండి. అబ్రహాము దీనత్వాన్ని దేవుని ఎదుట కనుపరుస్తున్నాడు. దీనత్వాన్ని ప్రభు కూడా రక్షణతో ఎవరిని అలంకరిస్తాడో తెలుసా? దీనుల మొర్ర ఆలకిస్తాడు ఆయన. ఇక్కడ అబ్రహాము దేవుని పట్ల దీనుడిగా కనపడుతున్నాడు. ఇక్కడ అంటాడు ప్రభువా, 3వ వచనంలో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటాడు. ఇప్పుడు నీ దాసుణ్ణి దాటిపోవద్దు. ప్రభువా అంటున్నాడు. ప్రభువా అని సంబోధిస్తున్నాడు దేవుణ్ణి. అంటే నా యజమానుడా అని పిలుస్తున్నట్టు అన్నమాట. నా యజమానుడా అని పిలుస్తున్నాడు. నా యజమానుడా అని పిలిచి అంటున్నాడు, నీ దాసుడినైన నన్ను దాటిపోవద్దు. నీ దాసుణ్ణి అంటున్నాడు. నీ దాసుడు. మన ప్రభు యజమానుడు అండి. మనం ఎవరు? దాసులు. దాసులు యజమానుడు చెప్పినట్టు చేస్తారు. అంతేనా? అలాగే మనం దేవుడు చెప్పినట్టు చేయాలి. ఆయన మన యజమానుడు కదా. ఆయన చెప్పినట్టు చేస్తున్నాం. ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. అబ్రహాము దేవుణ్ణి ప్రభువా అంటున్నాడు. నేను నీ దాసుణ్ణి అంటున్నాడు. కొంతమంది వాక్య ప్రకారం ఆలోచన చేస్తే కొంతమంది కడుపుకు దాసులు. వాళ్ళ కడుపు ముఖ్యం. పొట్టకూటి కోసం దిగజారిపోతూ ఉంటారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అంటాడు భక్తుడు. కొంతమంది శరీరానికి దాసులు. శరీర ప్రకారం ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్థులం కాదు అంటాడు పౌలు గారు. కానీ కొంతమంది శరీరానికి బానిసలు, కొంతమంది సాతానికి బానిసలు, కొంతమంది పాపానికి బానిసలు. ఆలోచించండి, మనం ఎవరం? దాసులం కాదు, స్వతంత్రులం. క్రీస్తు మనకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు పాపానికి దాసులు, అపవాది చెరలో ఉండేవాళ్ళం, మరణానికి పాత్రులం, నిత్య నాశనానికి అర్హులం. అయితే ఈనాడు ప్రభు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చు. స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఆ స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం కోసం తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రాణత్యాగం చేయనిచ్చి మనకు నిజమైన స్వాతంత్ర్యాన్ని, రక్షణనిచ్చాడు.
ఈనాడు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుకున్నటువంటి మనం స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి ఆ ప్రభువుని మనం లెక్క చేయకుండా ఆయన పట్ల మనం ప్రేమ కనపరచకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. చూడండి, ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశానికి ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కలిగినటువంటి రోజు ఆగస్టు 15. భారతదేశం స్వతంత్ర రాజ్యంగా మళ్ళీ తిరిగి తన స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి రోజు. ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పొందిన రోజు. ఈరోజు అందరూ జెండా వందనం చేస్తారు. ఎందుకని? ఆ జెండా వందనం చేసే టైంలో కొంతమందిని వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఈ స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి మూల కారకులైనటువంటి వాళ్ళ గురించి ప్రసంగాలు చేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు. స్వాతంత్ర సమర యోధుల గురించి, దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించడం కోసం అహర్నిశలు కృషి చేసిన వారిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి నివాళులు అర్పిస్తారు, వాళ్ళకి నీరాజనం అర్పిస్తారు, వాళ్ళకి అభివందనం చేస్తారు, వాళ్ళని గౌరవిస్తారు. వాళ్ళు ఇలా చేశారు దేశం కోసం అని వాళ్ళు చేసినటువంటి విషయాన్ని స్మరించుకుంటారు. మరి మనం, ప్రభు మనకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. సత్యంలోనికి మనల్ని నడిపించి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. నిజమైన స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నాం. ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన ప్రభువుని నిరాకరిస్తున్నాం. ఆయన యజమానుడిగా గుర్తించట్లేదు, ఆయన అధికారిగా గుర్తించట్లేదు, ఆయనకు లోబడట్లేదు, ఆయన ప్రేమించట్లేదు, ఆయన గణపరచట్లేదు, ఆయన ఎదుట మనం దీనత్వాన్ని ప్రదర్శించట్లేదు. ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతలన్నీ పొందుకుని మిడిసిపోతూ అహంకారంతో అహంభావంతో ప్రభు ఇచ్చిన స్వేచ్ఛను పాపం కోసం దుర్వినియోగం చేసుకుంటూ మన జీవితాన్ని దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టేసుకుంటున్నాం. మనం ఇక్కడ అబ్రహాంలో దీనత్వాన్ని చూస్తున్నాం. ప్రభువా అంటున్నాడు, యజమానుడా అంటున్నాడు, నీ దాసుని నేను అంటున్నాడు. నీ దాసుడు. కాబట్టి నిజంగా ఆయనకి, ఆయన యజమానుడుగా, ఆయన తండ్రిగా మలాకీలు అంటాడు కదా, నేను యజమానుని అయితే నాకు ఎవరు లోపడుతున్నాడు? నేను తండ్రిని కదా, నేను తండ్రిని అయితే నన్ను ఎవడు కనపరుస్తున్నాడు? ప్రభు వాపోడుతున్నాడు. ఈనాటి పరిస్థితుల్లో విశ్వాసాల పరిస్థితి అలాగా ఉంది. కాబట్టి పరీక్ష చేసుకుందాం. అబ్రహాం దీనత్వాన్ని ప్రదర్శిస్తూ దేవుని యజమానుడిగా, ఆయన దాసుడుగా తనను తాను గుర్తించి ప్రభు ఎదుట దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులు చూడండి, ముఖ్యంగా పత్రికలు రాసిన పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యాకోబు గారు కానీ, వీళ్ళందరూ పత్రికలు రాసిన వాళ్ళు యేసుక్రీస్తు దాసుని అంటారు. నిజమైన దీనత్వాన్ని మనం ప్రభు ఎదుట ప్రదర్శించి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకు పాత్రలు అవ్వాలి. ఇంకా మిగిలిన విషయాలు రేపటి దినం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెలుగుడులో ఆశీర్వదించుగాక. ఆమేన్.